జావా 8 లో ఒక అద్భుతమైన ఫీచర్ ఏందంటే జావా 8 లో ఒకసారి చూస్తే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటిది? సమ్ గాని, మిన్, మినిమం, మాక్సిమం, సాలరీ, మాక్సిమం, ఓకే, కౌంట్, ఇవన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. సో మనము జనరల్ గా SQL లో రాస్తా ఉంటాం అగ్రిగేట్ ఫంక్షన్స్. సో అలాగే జావాకి వచ్చేసరికి ఒక ఫైండ్ అవుట్ ద మినిమం శాలరీ, మాక్సిమం శాలరీ, ఓకే, సమ్ ఆఫ్ ద ఆల్ ఎంప్లాయీస్ శాలరీ, అట్లాంటివన్నీ క్వైరీస్ రాయాలనుకున్నప్పుడు ఈ బిజినెస్ లా జావాలో ఒక హార్డ్ కోడ్ రాయకుండా ఈ మెథడ్స్ వాడి మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే జావా యొక్క అద్భుతమైన ఫీచర్ ఇది, జావా 8 యొక్క ఫీచర్ అన్నమాట. సో ఏం మెథడ్ ఉంటుందంటే ఇలా సమ్మింగ్, డబుల్, ఇంట్ అయితే ఇంటూ ఏదైనా పర్లేదు, డబుల్ శాలరీ కాబట్టి మనం ఎప్పుడైనా ఇట్లా తీసుకుంటాం కాబట్టి ఇలా ఉంటుంది. మిన్ మెథడ్, మ్యాక్స్ మెథడ్, కౌంట్ మెథడ్, ఇలా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఎంప్లాయ్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఆ ఎంప్లాయ్ అనే క్లాస్ లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, ఇవి ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ అన్నమాట. మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎన్ని రోజులు తీసుకుంటున్నాను? 1, 2, 3, ఒక 3 మెంబర్స్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను. 3 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఓకే, ఎంప్లాయీ ఐడి 1, 2, 3, అట్లా నేమ్స్, ఎంప్లాయీ నేమ్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శాలరీ ఒక 9 lakhs పర్ అవర్, పర్ మంత్, పర్ డే, మీ ఇష్టం ఇలా తీసుకోండి. 8 lakhs, 7 lakhs ఇలా తీసుకున్నాను. సో ఇలాంటి క్లాస్ క్రియేట్ చేసుకొని, ఎంప్లాయ్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఈ వాల్యూస్ సెట్ చేయాలి. ఇది గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఇట్లాగో కలెక్షన్స్ తీసుకుంటాం. సో దీనికి మెథడ్ ఏముంటాయంటే చూడండి, సమ్ముకు వచ్చేసరికి మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక సమ్ ఇలా ఉంటుంది, ఇలా రాయాలి. ఓకేనా? సో ఇలా రాయాలి అంటే మనం తీసుకున్న లిస్ట్ స్ట్రీమ్ డాట్ కలెక్ట్ అని రాసుకోవాలి. దాంట్లో కలెక్టర్స్ డాట్ సమ్మింగ్ డబుల్ అని ఉంటుంది. ఇక్కడ మిన్నుకు వచ్చేసరికి చూడండి, స్ట్రీమ్ డాట్ మిన్ డాట్ గెట్ అంటే వాల్యూ రిటర్న్ చేస్తుంది. మ్యాక్స్ కి వచ్చేసరికి ఏముంది, మళ్ళా స్ట్రీమ్ డాట్ మ్యాక్స్ డాట్ గెట్. ఓకే, మెథడ్స్, ఈ మెథడ్స్ రాయాలి. స్ట్రీమ్ మెథడ్, మ్యాక్స్ మెథడ్, గెట్ మెథడ్. కౌంట్ వచ్చేసరికి ఏముంది, ఇక్కడ కౌంట్ ఎట్లా కౌంట్ చేస్తాము, స్ట్రీమ్ డాట్ ఫిల్టర్స్ డాట్, ఓకే, ఫిల్టర్ డాట్ కౌంటర్. అంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది కూడా స్ట్రీమింగ్ అనమాట, స్ట్రీమింగ్ ఏపీఐ. జావా 8 లో అద్భుతమైన ఫీచర్స్ స్ట్రీమింగ్ ఏపీఐ అని చెప్పొచ్చు. స్ట్రీమింగ్ యొక్క ఏపీఐ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం క్రితం వీడియో చూస్తున్నట్ల ఒక వాల్యూస్ ని, ఆబ్జెక్ట్స్ ఇటరేట్ ఎలా చేయొచ్చు, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా వాడచ్చు అనేది మనం, ఇది ఒక మంచి ఫీచర్ గా చెప్పవచ్చు అనమాట. సో ఈ ఎట్లా ఉంటాయి క్వశ్చన్స్, ఎలా ఉంటాయి బేసిక్ అంటే ఇది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డిస్ప్లే సమ్ ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ. ఒక కంపెనీలో 3 ఎంప్లాయీస్, 100 మంది ఎంప్లాయీస్, 1000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీ శాలరీ మొత్తం సమ్ కావాలనుకోండి, అప్పుడు ఇలాంటిది వాడచ్చు అనమాట. ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే డిస్ప్లే ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ హూస్ హ్యావింగ్ మినిమం శాలరీ. ఆ కంపెనీలో ఎవరైతే మినిమం శాలరీ ఉన్నాడో ఆ శాలరీ ఆ డీటెయిల్స్ కావాలి, అది మినిమం శాలరీ. సేమ్ అట్లనే ఒక ఎంప్లాయీ ఏ ఎంప్లాయీతో మాక్సిమం శాలరీ కలిగి ఉన్నాడో ఆ మాక్సిమం శాలరీ డిస్ప్లే కావాలి. తర్వాత ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనం, ఇంకో రిక్వైర్మెంట్ కూడా చూడొచ్చు. ఏంది, ఒక ఒక కంపెనీలో చాలా మంది వర్క్ చేస్తుంటారు కాబట్టి ఎంప్లాయీస్, డిఫరెంట్ సాలరీస్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి 9 lakhs, 8 lakhs, 7 lakhs అని తీసుకున్నాం. అంటే 9 lakhs కన్నా తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ ని డిస్ప్లే చేయండి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఎంప్లాయీ శాలరీస్ డిస్ప్లే చేయండి అనేది ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి టైంలో 9 lakhs కన్నా తక్కువ అని కాదు, 9 lakhs కన్నా ఎక్కువ కూడా చెప్పవచ్చు. లేదంటే 9 lakhs కన్నా తక్కువ, లేదా 9 lakhs కన్నా ఎక్కువ, అట్లాంటివన్నీ కూడా రిక్వైర్మెంట్స్ మనము దీంట్లో చూడొచ్చు అనమాట. ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్. జావా 8 ఫ్యూచర్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడొచ్చు అనేది. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. దీనికి ఒక ప్రోగ్రామ్ చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, సో వి షుడ్ క్రియేట్ వన్ క్లాస్. ఏం క్లాసు, వాట్ ఈస్ ద క్లాస్? క్లాస్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎంప్లాయ్ క్లాస్, అవునా? సో ఎంప్లాయ్ క్లాస్ ఉంది కాబట్టి క్లాస్ క్రియేట్ చేస్తాం. చూద్దాం ఒకసారి. ఓకేనా? సో రైట్ క్లిక్, న్యూ క్లాస్,
ఓకే, నేను మెయిన్ క్లాస్కి ఏం నేమ్ ఇస్తానంటే మెయిన్ అని జావా 8 ఫీచర్స్ కాబట్టి జావా 8 అని రాసి అగ్రిగేట్ ఫంక్షన్స్ అని రాస్తాను. అగ్రిగేట్ ఫంక్షన్స్, అవునా, అగ్రిగేట్ ఫంక్షన్స్ అని రాస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫినిష్ అంటాను, క్లిక్ చేసేస్తాను ఫినిష్. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ శాలరీ. ఒక ఎంప్లాయ్ క్లాస్ తీసుకొని 3 ప్రాపర్టీస్ తీసుకుంటాను ఇక్కడ. ఓకేనా? సో చూడండి ఒకసారి, క్లాస్ క్రియేట్ అయింది కదా. ఓకే, ఇక్కడ క్లాస్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ రాస్తాను. ఏం క్లాస్ రాస్తాను? ఇక్కడ ఎంప్లాయీ క్లాస్ అని రాస్తాను, అవునా. సో ఏమున్నాయి వాల్యూస్? ఎంప్లాయీ ప్రాపర్టీస్ ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, ఓకేనా, స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్ అండ్ డబుల్ శాలరీ, ఇలా తీసుకుంటాం, అవునా. సో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ తీసుకుందాం. ఓకేనా, సో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ తీసుకుందాం. నెక్స్ట్ సేమ్ పారామీటర్స్ వాడతాను ఇక్కడ. ఓకేనా, ఏం పారామీటర్స్ తీసుకుంటాను? సేమ్ తీసుకుంటాను పారామీటర్స్. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాను, ఓకేనా. ఇక్కడ శాలరీ తీసుకుంటాను, ఓకే. ఇక్కడ శాలరీ తీసుకుంటాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ వాల్యూస్ అసైన్ చేస్తాను. దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడి అని రాస్తాను, ఓకేనా. ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడి రాస్తాను ఇక్కడ. ఇది ఎంప్లాయీ ఐడి. సో అదేవిధంగా ఎంప్లాయీ నేమ్, ఓకేనా. 3 ఉన్నాయి ప్రాపర్టీస్ కాబట్టి 3 రాస్తాను. సెకండ్ వన్ ఎంప్లాయీ నేమ్ ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రాస్తాను. లాస్ట్ వన్ ఏంది? శాలరీ ఉంది కాబట్టి ఇక్కడ శాలరీ తీసుకుంటాను, ఓకేనా. ఇక్కడ శాలరీ తీసుకుంటాను. డన్. ఇక్కడ అయిపోయింది. మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది అవసరం? ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్? 1 2 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఏముంది? ఎంప్లాయీ E1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ. ఇది పారామీటరైజ్ కదా. సో పారామీటరైజ్ కాబట్టి పారామీటరైజ్ పాస్ చేస్తాం. ఏమున్నాయి ఇక్కడ పారామీటర్స్? ఎంప్లాయిడ్ 1 చిరంజీవి 9 lakhs కదా. ఇక్కడ తీసుకుంటాను. ఫస్ట్ 1 చిరంజీవి తర్వాత 9 lakhs కదా. 9 lakhs సరేనా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నెక్స్ట్ బాలకృష్ణ, నాగార్జున, అంతేనా. 3 ఆబ్జెక్ట్స్ కావాలి. ఇక్కడ 2, ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్, ఓకేనా. ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్, ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. సెకండ్ పర్సన్ డీటెయిల్స్, థర్డ్ పర్సన్ డీటెయిల్స్. ఎవరున్నారు? సెకండ్ బాలకృష్ణ, నాగార్జున. సెకండ్ బాలకృష్ణ, థర్డ్ నాగార్జున. ఇక్కడ రాద్దాం బాలకృష్ణ అని రాద్దాం ఇక్కడ, అవునా. ఇక్కడ 8 lakhs. తర్వాత నాగార్జున ఉన్నాడు కాబట్టి నాగార్జున రాస్తాం. ఇక్కడ 7 lakhs, అవునా. డన్. ఇప్పుడు ఏం చేయాలి? గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా అన్నప్పుడు మనం ఏం చేయాలా? లిస్ట్ క్రియేట్ చేయాలి. ఒక లిస్ట్ తీసుకొని, ఓకేనా, ఎంప్లాయీ రాసి ఎంప్లాయీ లిస్ట్ అని రాద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు అర్రే లిస్ట్ అని తీసుకుందాం. ఇక్కడ అర్రే లిస్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే సరిపోయింది, అంతే. సో ఇలా రాస్తాం. అప్పుడు ఏమైంది? మనం ఇంపోర్ట్ చేసుకుందాం, ఓకేనా. లిస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం, అర్రే లిస్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ క్రాస్ మార్క్ వచ్చింది కదా, దీన్ని కంపైల్ టైం ఎర్రర్ అంటున్నా. మనకి ఇంపోర్ట్ అర్రే లిస్ట్ యూటిల్ ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి చేసుకుంటే సరిపోయింది, ఓకేనా. మనకి ఏమైంది? ఓకే, సో ఇదే ఎంప్లాయీ ఇక్కడ తీసుకుంటాను మళ్ళీ, ఓకేనా. సరిపోయింది, ఓకేనా. మళ్ళీ ఏమైంది? ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇట్లా ప్యాకేజ్. సరిపోయింది, ఎర్రర్స్ పోయాయి. ఈ 3 ఆబ్జెక్ట్ దీనికి యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మెథడ్ ఉంటుంది మనకి, యాడ్ చేసుకుందాం.
ఓకేనా. E1 ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ 3 తీసుకుందాం. డన్. ఓకేనా. సో ఇప్పుడు మనకి జనరల్ గా మనం ఏం చేస్తాము, ఈ వాల్యూస్ అన్ని స్టోర్ అయిపోయినాయి. ఇక స్టోర్ అయిపోయిన తర్వాత డిస్ప్లే చేయాలనుకుంటే మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ సమ్ మెథడ్ చూద్దాం. అవునా, ఏంటి సమ్ మెథడ్? ఫస్ట్ రిక్వైర్మెంట్ డిస్ప్లే సమ్ ఆఫ్ ఎంప్లాయీస్ సాలరీ. సమ్ అంటే టోటల్. క్యాలిక్యులేట్ ఓకే టోటల్ ఎంప్లాయీ సాలరీస్ ఓకే who are working in company, our company or any XYZ company. ఎలా రాయాలి? మనకి ఇక్కడ రాసినాం కదా, ఎంప్లాయీ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ కలెక్ట్. ఓకే, సేమ్ అట్లా రాస్తాను ఇక్కడ. ఓకేనా. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. డాట్ ఏముంది? స్ట్రీమ్ మెథడ్. ఇది స్ట్రీమ్ అనేది జావా 8 ఫీచర్. దీంట్లో ఏం రాయాలి మనము? నెక్స్ట్ కలెక్ట్. ఓకేనా, ఇక్కడ కలెక్ట్ అనేది 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కలెక్టర్, ఓకేనా, ఎంప్లాయీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో నేను ఇక్కడ ఏది తీసుకున్నా పర్వాలేదు, నేను రాస్తాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏం రాయాలి? మనకు సమ్మింగ్ డబల్ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుందాం. సో దీంతో పాటు మనకి ఏంది, దీని తర్వాత ఇక డిస్ప్లే చేయడమే కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను నేను? కలెక్టర్స్ అని రాస్తాను. ఇక్కడ చూడండి, కలెక్టర్ కాదు, కలెక్టర్స్ క్లాస్ చూసుకోవాలి. ఓకేనా. సెకండ్ వన్ స్ట్రీమ్ క్లాస్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలెక్షన్స్ ఉంటుంది. మీరు కలెక్షన్స్ ఇంపోర్ట్ చేసుకోవద్దు. కలెక్షన్స్ అనేది జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ ఉంటుంది. కలెక్టర్స్ అనేది జావా డాట్ యూటిల్ డాట్ స్ట్రీమ్ ప్యాకేజ్ ఉంటుంది. అది డిఫరెన్స్ గమనించాలి. ఒకవేళ మీరు ఇది తీసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన మెథడ్స్ రావు. అందుకని చూజ్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా రాస్తాను, కలెక్టర్స్ డాట్. మనకి ఇప్పుడు మెథడ్స్ వస్తాయి. ఇక్కడ సమ్మరైజింగ్ డబల్ ఉంటుంది, తర్వాత ఇక్కడ సమ్మింగ్ ఇంట్, సమ్మింగ్ లాంగ్, సమ్మింగ్ డబల్ ఉంటుంది. ఇక్కడ సమ్మరైజింగ్ ఇంట్, సమ్మరైజింగ్ లాంగ్ ఉంటుంది. అంటే ఇంట్ లాంగ్ డబుల్ ఉంటుంది. సమ్మింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, సమ్మరైజింగ్ కాదు. ఓకేనా. అది ఇంట్ అయితే ఇంటూ, శాలరీ ఫ్లోట్ అయితే డబుల్ అయితే డబుల్, లాంగ్ అయితే లాంగ్, ఇంట్ అయితే ఇంటూ. మొబైల్ నెంబర్ తీసుకున్నాం అనుకో లాంగ్ అవుతుంది. ఓకేనా. ఐడి తీసుకున్నాం అనుకో ఇంట్ అవుతుంది, శాలరీ తీసుకున్నాం డబుల్. ఇలా అన్నమాట. సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో యాస్టీజ్ గా బేస్డ్ ఆన్ దేనిపైన చేస్తున్నాం మీరు, మీ రిక్వైర్మెంట్ దేనిపైన ఉంది అంటే శాలరీ పరంగా, డెఫినెట్ గా వీ హ్యావ్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా. సో ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్ ద్వారా ఇలా క్రియేట్ చేసుకొని ఓకే కండిషన్ రాసుకుంటాం. మనం ఏం కండిషన్ రాస్తాము? ఈఎంపీ డాట్ ఏంటి? శాలరీ. ఓకేనా, మనకి శాలరీ ఉంటే శాలరీ, ఏది ఉంటే అది రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. మనకి ఎక్కడ వచ్చింది? ఇక్కడ శాలరీ ఉంది. ఓకే, నేను శాలరీ రాసిస్తాను చూడండి. శాలరీ అని రాస్తాను, సెమీకోలన్ రాస్తాను. ఇక్కడ సెమీకోలన్ రాసినప్పుడు ఎర్రర్ పోయిందా లేదా చూసుకోండి ఒకసారి. పోయింది. ఓకేనా, డన్. ఇప్పుడు మనకి ఏం చేయాలి? డిస్ప్లే చేసుకోవాలి. ఒక వాల్యూస్ ని డిస్ప్లే చేయాలి. అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకేనా, ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు, రిజల్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా రిటర్న్ వాల్యూ చూద్దాం. ఇది ఏం రిటర్న్ చేస్తే చూడండి ఒకసారి. డబుల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అవునా, సమ్మింగ్ డబుల్ వాల్యూ. కలెక్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ కూడా డబుల్ రిటర్న్ చేస్తుంది. అవునా. సో మనకి ఏం చేస్తుంది అంటే డబుల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ డబుల్ అని తీసుకుందాం ఇక్కడ, డబుల్. ఇప్పుడు మనకు ఏంటిది? మన శాలరీ కదా, సమ్ ఆఫ్ శాలరీ అని తీసుకుందాం. సమ్ ఆఫ్ శాలరీస్. ఓకేనా, ఇలా తీసుకుంటాను. డన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది డిస్ప్లే చేసుకుంటాను. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ లో ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాను. రన్ చేయండి. రన్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకేనా. సో మీకు ఇక్కడ రిజల్ట్ చూపిస్తుంది. ఎంత ఉంది సమ్ చేస్తే? ఓకేనా, 24 lakhs వచ్చింది. అంటే చూడండి 24 lakhs అన్న చూడండి. 9 lakhs plus 8 lakhs plus 7 lakhs. ఓకే, సో 9 plus 8 17, 17 plus 7 24 lakhs వచ్చింది చూసారు. సో మనకు అవుట్పుట్ ఎంత? 24 lakhs వచ్చింది. 24 lakhs. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా రావాలంటే మెసేజ్ రాయండి అదేంటో. ఓకే, ఇక్కడ రాసుకోండి. సమ్ ఆఫ్ ఎంప్లాయీ
salaries కోలన్ మనకు ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఓకే, దానికోసమే మనము రాస్తున్నాం ఇక్కడ. చూడండి ఒకసారి, చూడండి సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీస్ వచ్చిందా, ఇలా అన్నమాట. సో దాంతో పాటు మనం నెక్స్ట్ క్వైరీ ఏంటి మరి? సో ఇప్పుడు మనకు సమ్ అయిపోయింది, అవునా? ఇప్పుడు ఏం చేయాలి మనము? మాక్సిమం మినిమం ఉంది ఇక్కడ, చూడండి సమ్ అయిపోయింది ఇక్కడ మనకి. ఓకేనా, ఇక్కడ కూడా సమ్ అయిపోయింది. డిస్ప్లే సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీ. నెక్స్ట్ మినిమం మాక్సిమం కౌంట్ ఎలా రాయాలో చూడండి ఇప్పుడు. సో నేను మినిమం తీసుకుంటాను, మాక్సిమం తీసుకుంటాను, మీ ఇష్టం ఏది తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ మినిమం అంటే మినిమం తీసుకోండి, మాక్సిమం అంటే మాక్సిమం తీసుకున్నాను. ఎలా రాయాలి మినిమం మాక్సిమం? మళ్ళీ సేమ్. ఓకేనా, సో ఎంప్లాయీ లిస్ట్ డాట్, ఓకే స్ట్రీమ్ అనేది కామన్, అవునా, డాట్ మ్యాక్స్, ఓకేనా, లేదంటే మిన్. సో కంపారేటర్ చేయాలి ఇక్కడ, కంపేర్ చేయాలి. 2 ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకేనా, 2 ఆబ్జెక్ట్స్ ని మనం కంపేర్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ కంపేర్ ఏం తీసుకుంటున్నాను? EMP1 కామా EMP2, 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో కంపేర్ చేస్తున్నాను, అవునా? సో దీంతో పాటు ఇప్పుడు నేను ఏం చేయాలి? కండిషన్ రాయాలి. సో ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా రాసుకుందాం. ఓకేనా, ఇలా రాసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ చేసేస్తున్నాం. ఓకేనా, దేంతో కంపేర్ చేస్తున్నాం? మనకు కంపేర్ చేసేది ఏంటి అంటే శాలరీ. ఇక్కడ రాసేసుకోండి, ఎంప్లాయీ డాట్ శాలరీ, అవునా? నెక్స్ట్ ఏంటి? లెస్ దెన్, గ్రేటర్ దెన్, అంటే మీకు మినిమం కావాలా, మాక్సిమం కావాలా, ఏది కావాలి మీకు అంటే మనం చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్, ఏది శాలరీ తక్కువ ఉంది? ఎంప్లాయీ 2 డాట్ శాలరీ. ఓకేనా, సో ఇది కండిషన్ అన్నమాట. ఒకవేళ ఫస్ట్ ట్రూ అయితే అప్పుడు మనకి 1 వస్తుంది, ఒకవేళ ఫెయిల్ అయితే -1 వస్తుంది. అంటే ట్రూ ఫాల్స్ కేసెస్ అన్నమాట. సో దీని తర్వాత ఫైనల్ గా నాకు రిజల్ట్ రావాలి, బయటకు రిజల్ట్ రావాలి కాబట్టి గెట్ మెథడ్ అని రాయాలన్నమాట ఇక్కడ. సో అందుకే మనం ఇక్కడ రాసాం, చూడండి ఏం రాసాం? ఎంప్లాయీ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్, ఇక్కడ రాసాం మినిమం ఎంప్లాయీ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ మిన్ డాట్ గెట్ మెథడ్ ఉందా? ఇక్కడ గెట్ మెథడ్ ఉంది చూసారా, ఇక్కడ గెట్ మెథడ్. ఎందుకంటే వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి ఇలా రాసాం. మళ్ళీ సేమ్ యాస్టీస్ గా ఇది ఏం రిటర్న్ చేస్తుంది చూద్దాం ఒకసారి. ఇది వాల్యూ కదా, గెట్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రాస్తున్నాను, ఈ అని రాస్తున్నాను, అవునా? లేదంటే మీరు ఇక్కడ రాసుకోండి, ఏంటిది ఏం రిటర్న్ చేస్తుంది? ఇది మినిమం. మనం కండిషన్ చూసుకుందాం ఒకసారి అవుట్పుట్ తర్వాత. ఓకే, సో మినిమం శాలరీ అని రాస్తాను. ఓకేనా, సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి, ఓకే మిన్ శాలరీ అని రాస్తాను ఆఫ్ ఎంప్లాయీ, అవునా? ఈ మిన్ శాలరీ అనేది రిజల్ట్ ఇక్కడ రాస్తాను, మిన్ శాలరీ. రన్ ద అప్లికేషన్, జావా అని అప్లికేషన్ అనుకుంటాను. ఓకేనా, సో మనకి ఏమొచ్చింది? మనకి అవుట్పుట్ డిఫరెంట్ గా వచ్చింది చూసారా, ఏమొచ్చింది? ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, అంటే మనకి గార్బేజ్ వాల్యూ వచ్చింది, వాల్యూ రాలే. ఓకేనా, సో ఎందుకు వాల్యూ రాలేదు మనకి అంటే ఇది మనం ఏం డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ? శాలరీ. డైరెక్ట్ శాలరీ రాయొద్దు కదా, మరి దేంతో శాలరీ రాయాలి అంటే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, డాట్ శాలరీ ఇట్లా రాయాలి. రన్ చేసుకోండి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది? 7 lakhs వచ్చింది చూసారా, మినిమం శాలరీ 7 lakhs కదా, 7 lakhs వచ్చింది. చూడండి ఒకసారి, ఇక్కడ మినిమం శాలరీ ఉంటుంది 7 lakhs, మనకి 7 lakhs వచ్చింది. ఇక్కడ మిన్ శాలరీ అంటే నేను ఆబ్జెక్ట్ అన్నమాట, లేదు అంటే ఈ రాయండి, ఆబ్జెక్ట్ కదా, ఈ అని రాయండి, ఇక్కడ ఈ అని రాయండి, సరే ఈజీగా ఉంటుంది, మీకు ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. మినిమం శాలరీ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ సిమిలర్లీ ఏం రాస్తాను నేను? ఇక మ్యాక్స్ శాలరీ రాస్తాను, అవునా? మ్యాక్స్ శాలరీ అని రాస్తాను. సేమ్ ఇక్కడ మిన్ ప్లేస్ లో మ్యాక్స్ ఉంటుంది అంతే. మరి కండిషన్ ఎలా ఉంటుంది అంటే కండిషన్ మనం చూసుకోవాలి. ఇక్కడ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఇక్కడ మ్యాక్స్ ఆబ్జెక్ట్ అని రాయండి, ఎందుకంటే ఈ సేమ్ వచ్చింది కదా, ఈ ఉంది, E1 ఉంది, ఈ ఉంది, EMP ఉంది అన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ ఉంది కాబట్టి మనకు సేమ్, మనకి ఎర్రర్ వస్తుంది ఆబ్జెక్ట్. సో మీకు లేదంటే E11 రాయండి. ఓకేనా, లేదంటే 1, 2 అన్ని వచ్చినాయి కాబట్టి 11 రాసుకోండి,
ఇక్కడ 11 రాయండి, ఇక్కడ 12 రాయండి. అప్పుడు 12 మనకి ఈజీగా డిస్ప్లే చేసుకోవచ్చు. అవునా? చూద్దాం మళ్ళీ ఇక్కడ మ్యాక్స్ శాలరీ అని చూద్దాం. మ్యాక్స్ శాలరీ ఏంటి ఇక్కడ మిన్ మ్యాక్స్ శాలరీ. ఓకేనా? సో మ్యాక్స్ శాలరీ అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 12 అవుతుంది ఆబ్జెక్ట్. రన్ చేయండి చూద్దాం ఒకసారి. మనకు రన్ చేస్తే జాబ్ అప్లికేషన్ తీసుకుంటే ఏమొచ్చింది, మ్యాక్స్ శాలరీ 9 lakhs. సారీ అంతే 9 lakhs వచ్చింది, అంతే కదా. మనకి ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ మినిమం శాలరీ 7 lakhs ఉంది, మాక్సిమం శాలరీ 9 lakhs ఉంది. సో మనకు అంత వచ్చేసింది ఇక్కడ 9 lakhs. ఇక మనకు లాస్ట్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ మనకు మినిమం అయిపోయింది, మాక్సిమం అయిపోయింది, సమ్ అయిపోయింది. ఇక ఫైనల్ గా మిగిలింది మనకి ఏంటి, ఇక కౌంట్. ఓకేనా? సో మనకు ఫైనల్ గా మిగిలింది ఏంటి, కౌంట్. అంటే 7 lakhs కన్నా పైన ఉన్న శాలరీస్ డిస్ప్లే కావాలి, లేదంటే 9 lakhs కన్నా తక్కువ ఉన్న శాలరీస్ మనకు డిస్ప్లే కావాలి, అంతే. అవునా? సో అప్పుడు ఇక్కడికి వెళ్తే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఒకటి రాద్దాం ఇక్కడ. ఓకేనా? సో ఏంటి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ రాస్తాను చూడండి, ఎంప్లాయీ లిస్ట్ డాట్. అవునా? సో ఇక స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి స్ట్రీమ్ కామన్, అన్నిటికీ స్ట్రీమ్ ఉంటుంది, ఎందుకంటే మనం స్ట్రీమ్స్ తోనే పనిచేస్తున్నాం కాబట్టి. డాట్ ఇక డిస్ప్లే కండిషన్ రాయాలి కదా. కండిషన్ అన్నప్పుడు మాత్రం మనం ఫిల్టర్ తీసుకోవాలి. కండిషన్ అనగానే ఫిల్టర్ తీసుకోవాలి. అప్పుడు ఫిల్టర్ లో ఏం రాయాలి మనము, ఈఎంపి. ఓకేనా? ఇలా రాసి ఈఎంపి డాట్ సాలరీ ఇలా రాయాలి. అవునా? ఏంటిది ఇక్కడ కండిషన్ ఏంటి, మరి ఏం రాస్తున్నావు కండిషన్ అంటే లెస్ దెన్ 9 lakhs rupees అని రాస్తున్నాం. లెస్ దెన్ 9 lakh rupees ఉన్న లెస్ దెన్ 9 lakhs ఉన్న వాళ్ళవి కౌంట్ చేయమని మనం రాస్తున్నాం. ఇక్కడ అయిపోయింది. అవునా? మరి ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది చూడండి, లాంగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అవునా? ఇక్కడ ఏముంది, లాంగ్ ఉంది కదా, లాంగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లాంగ్ అని రాయాలి. ఏంటి లాంగ్ ఇక్కడ, ఇది ఏంటి, కౌంట్. ఓకేనా? సో కౌంట్ ఆబ్జెక్ట్ ఆర్ కౌంట్ వాల్యూ ఆర్ కౌంట్ ఏదో మీ ఇష్టం ఈజ్ ఈక్వల్స్ రాయండి. మనము ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాం, ఈ రిజల్ట్ ని డిస్ప్లే చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏంది, కౌంట్ అంటే ఎంతమంది, ఓకేనా, 9 lakhs కన్నా తక్కువ ఎంత ఎన్ని శాలరీ చూద్దాం. కౌంట్ ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాస్తే ప్లస్ అని రాసి కౌంట్ వాల్యూ అని రాసిస్తాను. అవునా? రన్ చేసుకుంటాం. చూడండి ఒకసారి, రన్ యాజ్ జావా అప్లికేషన్, రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి ఎన్ని ఉన్నాయి, 2. చూద్దాం ఒకసారి, వెరిఫై చేసుకోండి. 9 lakhs కన్నా తక్కువ ఉన్న శాలరీస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ 8 lakhs ఒకటి ఉంది, సెకండ్ 7 lakhs ఒకటి ఉంది. అంటే మనకు అవుట్పుట్ సరిపోయిందా, ఏమొచ్చింది అవుట్పుట్ 2 ఉన్నాయి. ఒకటి 8 lakhs ఉంది, ఒకటి 7 lakhs ఉంది, కాబట్టి 2 ఉన్నాయి. 9 lakhs కన్నా తక్కువ 2 ఉన్నాయి. సో ఇదండి మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజింగ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ జావా 8. జావా 8 లో ఓకేనా స్ట్రీమ్స్ చాలా ఇంపార్టెంట్, అగ్రిగేట్ ఫంక్షన్స్ మరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి, చాలా ఉపయోగిస్తుంటాం మనము డెవలప్మెంట్ లో కూడా. ఓకేనా? సో ఇది అగ్రిగేట్ ఫంక్షన్స్ యొక్క క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు. హౌ కెన్ యూ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ జావా? సో ఇమ్మీడియట్లీ మనం ఆన్సర్ చెప్పాల్సింది ఏంటి, ఓకే, యూజింగ్ స్ట్రీమ్స్ ఏపీఐ. సో వీ హ్యావ్ కపుల్ ఆఫ్ మెథడ్స్. ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఓకేనా, సమ్మింగ్, ఓకే, సమ్మింగ్ మెథడ్ ఉంది, తర్వాత ఏముంది, మ్యాక్స్ మెథడ్, మిన్ మెథడ్, కౌంట్ మెథడ్, ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఈ మెథడ్స్ ని మనం చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.